హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. నేను మీ హర్ష. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఒకే కంపెనీలో ఎన్ని ఇయర్స్ పని చేయటం కరెక్ట్. అంటే చాలామంది ఒక కంపెనీలో ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ 5 ఇయర్స్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, 4 ఇయర్స్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఒక కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత, ఒక ఫ్రెషర్గా మన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఆ కంపెనీలో పని చేయాలి, ఎన్ని ఇయర్స్ తర్వాత వేరే కంపెనీకి మూవ్ అవ్వాలి, అదే కంపెనీలో ఉండటం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, వేరే కంపెనీస్కి మూవ్ అవటం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ పాయింట్స్ నేను టచ్ చేయాలనుకుంటున్నాను. సో ఒక కంపెనీలో మన కెరీర్ బిగిన్ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ అక్కడ పని చేయాలి అంటే, ఫ్రెషర్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే మ్యాక్సిమం 2 ఇయర్స్ పని చేయాలి. 2 కానీ, లేకపోతే ఇక వర్స్ట్ కేస్ అయితేనే 3 ఇయర్స్ పనిచేయాలి. అంతకన్నా ఎక్కువ ఒకే కంపెనీలో, స్టార్టింగ్ కంపెనీలో అసలు వర్క్ చేయకూడదు. ఎందుకు అంటే, సో ఫస్ట్ కంపెనీలో మనం వర్క్ చేసినప్పుడు 2 ఇయర్స్ ఎందుకు చేయాలంటే, ఫస్ట్ 1 ఇయర్లో మనం ఏదన్నా అక్కడికి సంబంధించిన ప్రాసెస్, కంపెనీలో ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు, ఎలా ఫాలో అవుతారు, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మళ్ళీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, ఇలా ఫస్ట్ 1 ఇయర్ సరిపోతుంది. సో సెకండ్ ఇయర్లో ఏమవుతుందంటే మనకి ప్రాసెస్ అంతా తెలిసిపోతుంది, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయి ఉంటాయి. దాంతోపాటు సెకండ్ ఇయర్లో మనం కొంచెం బిజినెస్ని కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాం, ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నాం, దానికి సంబంధించిన బిజినెస్ నేర్చుకోవటం, అలాగే టెక్నాలజీలో మనం వర్క్ చేసే టెక్నాలజీలో ఇంకా కొంచెం బెటర్గా గ్రిప్ వచ్చేలాగా, అంటే చాలా బాగా డీప్గా ఆ టెక్నాలజీని నేర్చుకునేలాగా సెకండ్ ఇయర్లో మనం ట్రై చేయాలి. సో ఇలా 2 ఇయర్స్ అయిపోయే టైం కల్లా మనం డిఫరెంట్ వేస్లో మోల్డ్ అవ్వాలి. ఎలా, మనకి కంపెనీకి సంబంధించిన ప్రాసెస్ తెలిసిపోయి ఉండాలి, డిఫరెంట్ టీమ్స్ ఏముంటాయి, ఎలా కోఆర్డినేట్ అవుతాం, ఓవరాల్ ప్రాజెక్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది, ఒక అప్లికేషన్ అంటే ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, లేదా ఒక ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, దాంతోపాటు మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయి ఉండాలి, ఒక క్లయింట్తో ఎలా మాట్లాడాలి, లేదా ఒక కొలీగ్తో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే డిఫరెంట్ విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు మనం ఏదైతే టెక్నాలజీలో ఉందో దాన్ని రియల్గా మనం అప్లై చేస్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం అనమాట. సో మనం చాలా ఎక్కువ, అంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం నేర్చుకున్న, సెకండ్ ఇయర్లో ఇంకా బాగా డీప్గా నేర్చుకొని టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ పర్సన్గా మనం తయారవ్వాలి. ఈ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా, ఎప్పుడైతే మనకి 2 ఇయర్స్ అయిపోతుందో, ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం కంపెనీ స్విచ్ అవ్వడానికి మనం బయట ట్రై చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ 1 ఇయర్లో మనకి 3 lakhs ఉంటే, సెకండ్ ఇయర్కి వెళ్ళేపాటికి 4.5 5 lakhs ఉంటే కనుక, మనం అక్కడి నుంచి కనుక జాబ్ మూవ్ అయితే ఖచ్చితంగా మనకి 7 lakhs నుంచి 8 lakhs వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 2 ఇయర్స్ అయిపోయేపాటికి ఖచ్చితంగా మనం మూవ్ అయిపోవాలి. సో ఇలా మూవ్ అవడం వల్ల మనకి ప్యాకేజ్ పెరగడమే కాదు, కొత్త కంపెనీలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం కొత్త ప్రాసెస్, కొత్త బిజినెస్, టెక్నికల్గా ఇంకా బాగా వర్క్ చేసే అవకాశం రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అవుతామే తప్ప ఎక్కడ మనం డౌన్ అయ్యే అవకాశం లేదు. అదే ఒకే కంపెనీలో కనుక ఎక్కువ ఇయర్స్ ఉన్నామనుకోండి, అంటే ఒక కంపెనీలో 4 ఇయర్స్ 5 ఇయర్స్ స్టార్టింగ్లో మనం జాయిన్ అయినప్పటి నుంచి 6 ఇయర్స్ అలా స్పెండ్ చేసామంటే, ప్రాబ్లం ఏంటంటే మనకి శాలరీ హైక్ అనేది ఎక్కువ ఉండదు. సో కంపెనీలో మ్యాక్సిమం ఎంత హైక్ ఇస్తారు, 30% ఫ్రెషర్కి అయితే ఒక 1 ఇయర్ అయితే, తర్వాత నుంచి మన శాలరీ పెరిగే కొద్దీ ఈ హైక్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే 20%, 15%, 10%. అంటే మనం ఒకే కంపెనీలో 5 ఇయర్స్ కనుక పనిచేసాం అనుకోండి, ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత మనకు వచ్చే శాలరీ 5 ఇయర్స్కి ఒక 7 lakhs 8 lakhs, మ్యాక్సిమం 10 lakhs లోపే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అదే 2 ఇయర్స్ తర్వాత మనం స్విచ్ కొట్టేసాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఈజీగా 8 నుంచి 10 lakhs, లేకపోతే 7 lakhs నుంచి 10 lakhs మధ్యలో మనం ఖచ్చితంగా శాలరీ తెచ్చుకోవచ్చు. సెకండ్ కంపెనీలో ఒక 1 ఇయర్ 1.5 year పనిచేసి ఇంకా టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి, ఇంకా బిజినెస్ ఓరియంటెడ్గా కమ్యూనికేషన్ పరంగా ఇంకా స్ట్రాంగ్ అయ్యి, అప్పుడు మనం స్విచ్ కొట్టామంటే ఆ కంపెనీ నుంచి మనకి 15 to 16 lakhs వరకు శాలరీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకే కంపెనీలో 5 ఇయర్స్ పనిచేసినప్పుడు మ్యాక్సిమం మన శాలరీ 10 lakhs వరకు వెళ్తే, అదే మనం ఇదే 5 ఇయర్స్లో 2-3 కంపెనీలు కనుక స్విచ్ కొట్టగలిగితే, అంటే థర్డ్ కంపెనీ కనుక వెళ్ళిపోగలిగితే, థర్డ్ కంపెనీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేయగలిగితే ఖచ్చితంగా మన ప్యాకేజ్ 15 lakhs నుంచి 20 lakhs వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మరి ఫస్ట్ కంపెనీలో 2 ఇయర్స్ ఎందుకు పనిచేయాలని నేను చెప్పానంటే, మనల్ని హైర్ చేసుకున్నప్పుడు మన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మన మీద చాలా ఖర్చు పెడుతుంది. ఓకే, మనకు హైర్ చేసుకోవడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి అంతా. ఒక 2 ఇయర్స్ కనుక మనం వాళ్ళకి నిజాయితీగా కనుక మనం పని చేయగలిగితే, వాళ్ళు మన మీద పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళకి మనం కొంత లాభం చేకూర్చి, మన లాభం మనం చూసుకుంటూ మనం బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని ఎవరైనా కానీ ఫస్ట్ కంపెనీలో 2 ఇయర్స్ కన్నా ఎక్కువ పని చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీరు కనుక, సో చాలామంది నేను చూశాను అనమాట. ఎలా అంటే
చాలామంది నేను 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇదే కంపెనీలో అంటే ఇదే ప్రాజెక్ట్లో ఇరుక్కుపోయాను నేను. సో నాకు వర్క్ అంతా వచ్చేసిందని ఇంకా అంత సరదాగా అలా జరిగిపోతుందని చెప్పేసి నేను ఉండిపోయాను. ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది. నాకు టెక్నికల్గా అంత బాగా ఏం రావట్లేదు. బయటికెళ్తే సో మార్కెట్ అంతా కంప్లీట్‌గా మారిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ చాలా కంపెనీలు డిఫరెంట్ కంపెనీలు చేంజ్ అయ్యారు. వాళ్ళకి ప్యాకేజ్ ఎక్కువ ఉంది. నాకు ఇక్కడ ప్యాకేజ్ తక్కువ ఉంది. నేను ఎందుకో ఇరుక్కుపోయాను ఇక్కడ అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. నేను ఇప్పుడు చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు అంటే 5 ఇయర్స్ వర్క్ చేశామంటే మనకు ఆల్మోస్ట్ మ్యారేజ్ కూడా అయిపోతుంది కాబట్టి నాకు ఇప్పుడు రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. ఇప్పుడు మారదామన్నా కూడా ఇక్కడ వదలలేకపోతున్నాను, మారలేకపోతున్నాను, ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌కే మీరు మారిపోయారనుకోండి, టెక్నికల్‌గా టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. కానీ 5 ఇయర్స్ తర్వాత మారారనుకోండి, మీ మీద టెక్నికల్‌గా చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఒకే కంపెనీలో 5 ఇయర్స్ ఉండడం వల్ల మీరు ఎక్కువ టెక్నికల్‌గా నేర్చుకోలేరు. ఈలోపు మీకు మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు. ఇట్లా మీరు కొంత ప్రాజెక్ట్‌లో అదే వర్క్ మళ్ళీ అదే వర్క్ చేయడానికి మీరు అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి నేర్చుకునే స్కోప్ తగ్గిపోతుందన్నమాట ఇయర్స్ పెరిగే కొద్దీ. అప్పుడు మీరు జాబ్ మారడం కూడా కష్టమవుతుంది. ఓకే. సో ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీరు కనుక ఒకే కంపెనీలో 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి పనిచేసి మీకు కూడా ఇదే ఫీలింగ్ ఉండుంటే ఈ కంపెనీలో నేను ఇరుక్కుపోయాను, అంటే నేను అనవసరంగా నా టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసేసి నేను ఇప్పుడు బయటికి మారలేని పొజిషన్లో ఉన్నానని మీరు కనుక అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి. ఓకే. మీరు కనుక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అయ్యి మీ జాబ్ని ఎలా స్విచ్ అవ్వాలి అన్న కెరీర్ గైడెన్స్ మీకు కావాలనుకున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో కనిపించే నెంబర్కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. వీ విల్ గైడ్ యూ ద బెస్ట్ వేస్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ కరెంట్ కంపెనీ టు న్యూ కంపెనీ. డెఫినెట్గా మీరు మంచి కెరీర్ని ఖచ్చితంగా పొందుతారని నేను కన్ఫర్మ్గా చెప్పగలను. థ్యాంక్ యూ.